వెల్కమ్ టు వైఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తించాలి. పాయక్రోపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి. తిరుమల లడ్డు విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఎంపీ కేశినేని. సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయి. మాజీ ఎమ్మెల్యే. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తించి జీవో ద్వారా సంక్షేమ పథకాలను అలాగే అక్రిడేషన్ కార్డులను అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమానికి జీవో విడుదల చేసి అమలు చేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టు సంక్షేమానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతుందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. జై యూనియన్ అధ్యక్షుడు యువి రావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వినతి పత్రం అందజేశామని, దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన జై యూనియన్ కు అందిందని తెలిపారు. జై యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పూడి యాకూబ్ అరుణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు జై విశాఖ కార్యదర్శి ఎంజీఆర్ అప్పలరాజు, సూర్యనారాయణ, మహిళా చంద్ర, రామచంద్రరాజు, శంకర్రావు, మధు, డాక్టర్ అప్పలరాజు, మహేష్, పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా కాదు. ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రికా న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింపచేసే విధంగా జీవో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా సవినయంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమి ఉండవు. కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా జరుగుతుంది. అందుకనే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతూ న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది. ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు, యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ, రాయితీలో కానీ, ఆర్టీసీ రాయితీలో కానీ, ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేటువంటి వారికి భూములు ఇవ్వడం, లేదంటే ఇల్లులు ఇవ్వడం, అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ, ఇలాంటి మెడికల్ ఎలివెంట్స్ కానీ, అదే ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి పథకాలన్నీ గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే
ముందుగా చొరవ చూపుతుందో, శరవేగంగా తగిన చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తుందో, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సుదీర్ఘమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యా వ్యవస్థను మరింత బలోపేతంగా చేస్తున్నటువంటి లోకేష్ గారు, అదే హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. 100 రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టారు. సచివాలయ సిబ్బంది ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నారు. 3 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీకే జీతం వస్తుంది. భూమిపై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూశారు. గత 5 సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారు. 3 లక్షలకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని. ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నిలబెట్టుకునే పరిస్థితి 5 సంవత్సరాలు కూడా. ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అన్నాడు, ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు గడిపేశాడు. ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ, ఈవ్ టీజింగ్లు కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. గంజాయి విషయంలో కానీ, ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ, ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ, మందు విషయంలో కానీ, సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా, ఇదే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోండి. ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే నోటికి వచ్చిన పేలాపళ్ళండి పేలుతున్నారు, బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు గంజాయి మొత్తుకు బానిసవుతున్నారు. గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు. దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో అది మీకు వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఉద్యోగులు వారి భార్యల పేరుతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపణ. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండానే బిల్లులు సొంతం చేసుకుంటున్నారని వ్యాఖ్య. పూర్తి విచారణ చేసి దోషులు ఎవరో తేలే వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలి. వైఎస్ జగన్ హయాంలో ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగాయి. అక్రమాలు అన్నింటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలి. బివి రామ్. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకూడదని, అయినప్పటికీ వాళ్ళ భార్యల పేర్లతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని 2 స్టీల్ ప్లాంట్
ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని, మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్టికల్చర్ విభాగం పనితీరుపైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో ఇద్దరైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టులు పూర్తిగా వర్కులు దాదాపు చేశారు. అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు. మరి 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం 5%, 8% లెస్కి వేసి, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 40 to 48% లెస్ టెండర్ రిలీజ్ చేశారు. అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారులుగా అధికారులు దోచారు. ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్, ఆయన 30 సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నాడు. 30 సంవత్సరాల నుంచి శాఖ మారకుండా. అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, 2 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పనులు రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అవినీతి పాల్గొని మొత్తం బయటపడతారు. కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు. ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేసిన విశాఖపట్నంలో గ్రీనరీ పేరు చెప్పుకొని అడ్డం దోచేశారు. మొక్కలు చచ్చిపోయాయని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చారు. రేపు టెండర్లు ఉన్నాయి. రేపు టెండర్ ప్రక్రియ ఆపని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా ఇద్దరికే చేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అధికారులు ఇంత బడితేకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నారు అడుగుతాను. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అడుగుతాను. అసలు వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి. వాళ్ళు 30 సంవత్సరాల అధికారులు ఎవరైనా 3 ఏళ్ళలో మారుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ 30 సంవత్సరాలుగా ఒకే డిపార్ట్మెంట్ ఉన్నారంటే చూసుకోండి. అంటే అధికారి ఎంత కుమ్మక్కాయలు ఆలోచించారు. అందువల్ల ముఖ్యంగా ఆ ఫరం పేరు కూడా స్టీల్ ప్లాంట్ నీలారాణి పేరుతో, అలాగే ఇంకో ఫరం ఏమో ధనలక్ష్మి పేరుతో, నీలారాణి ధనలక్ష్మి ఈ ఇద్దరు అడ్డగోలుగా మొత్తం కాంట్రాక్ట్ సంపాదిస్తారు ఇతరులకు రానివ్వకుండా. ఇవాళ వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్లు చేస్తారు. మొత్తం అక్కడ భీముల నుంచి ఎయిర్పోర్ట్ ఒకళ్ళు, ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి ఒకరు, ఇద్దరే మనుషులు పెట్టకుండా 5 మందితో వ్యవస్థ నడిపిస్తారు. అసలు దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ డబ్బు రాబట్టాలని డిమాండ్ చేస్తాను. కలెక్టర్ గారు వెంటనే దామోదర్ని అరెస్ట్ కోరుతున్నాను. తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ అరెస్టు చేయాలని సూచించారు. నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు, అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం. ఏంటి అపచారం, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయాల్లో కానీ, విగ్రహాలను పగలగొట్టడంలో కానీ, చర్చిల్లో దాడులు కానీ, మసీదుల్లో దాడులు కానీ, మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు. ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యే. నిజంగా చూస్తే కల్తీ నెయ్యే. ఏం చెప్తాడు దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా? దాని మీద సమాధానం చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట.
ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నట్టు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం, ఒక ఎంక్వైరీ అడగడం, ఒక ఇది అడగడం అంటే ఏంటి? దేనికి భయపడుతున్నాం? పోనీ అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడిచిపెట్టకూడదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్సుకుని దెబ్బతీశారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు. ఇవాళ హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఒకటే కోరుతున్నాం, ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే, గౌరవించకుండా ఎవరూ లేరు. కాబట్టి ఇవాళ ఇటువంటి దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. ఇంకా అసలు అందరం మనం తెలుసు, ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి. అటువంటి ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి, ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం. సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయభ్రాంతులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. రిపోర్టుని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా, నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 4 మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత L1 వచ్చిన వాళ్ళకు 65% అని, L2 వచ్చిన వాళ్ళకు 35% అని చెప్పి వర్క్స్ ఇస్తూ వచ్చారు. 2013 నుంచి ఇలాగే జరుగుతోంది. తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును 376 రూపాయలకి ఎందుకు ఇచ్చారు, ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రసాదం నెయ్యి దాదాపుగా 2013 నుంచి తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తారు. 24 వరకు 276 రూపాయల నుంచి 400 వరకు మాత్రమే కేజీ నెయ్యిని టెండర్ రూపంలో దక్కించుకున్నాయి వివిధ కంపెనీలు. ఎక్కడ కూడా పలాని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఆలోచన, అది కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు టెండర్లో పాల్గొన్న వాళ్ళకు L1 L2 వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఆ బేసిస్ ప్రకారం ఏదైతే మనం ఈరోజు నందిని గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకే ఇచ్చారు. కోర్టు చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరికి L1 వచ్చిందో L2 వచ్చిందో వాళ్ళకే ఇస్తా వచ్చారు. 2023 డిసెంబర్లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి 150 కోట్ల కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఒక మంత్కు. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని. తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను. కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది?
ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నీ నోటి గుండా చేశాడు. అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం. పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటికుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరు ఇస్తాం? 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జీమర్స్తో. చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడూ కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టారు. ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద 2015వ సంవత్సరంలో